ఏమండి ప్రార్థనకు వస్తారా? నేను బిజీ అండి, పొద్దున్న మీటింగు, మధ్యాహ్నం మీటింగు, సాయంత్రం మీటింగు, నీకంటే అదే పని అంటుంది ఒక ఆమె. మన మధ్యలో దుర్గమ్మ గారు అని వస్తారు, ఆమె పేరు అన్నం ఇప్పుడు మార్చేసుకుంది. అని అన్నాను, ఏంటి మామ రావట్లేదంటే, నీకేముందా పొద్దున్న లేచి బైబిల్ పడుకోవడం, రావడం వెళ్ళడం, పొద్దున్న వెళ్ళడం అంటాం. మేము అంటాను ఓఆర్ఎన్ఐను బిజీ, BUSY, బీయింగ్ అండర్ సేటన్ యోక్. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళు సాతానుగాడి కాడి కింద, యోక్, YOKE, యోక్. ఆర్ యు రెడీ? బీయింగ్ అండర్ సేటన్ యోక్, సాతానుగాడి కాడి కింద నువ్వు ఉన్నావు. ఎస్, ఏం లేదు. ఒక తమ్ముడిని అడిగా, నేను నీట్గా ప్రిపేర్ అవుతున్నానన్నా, రాలేను. పొద్దున్న ట్యూషను, మళ్ళీ కెమిస్ట్రీకి, మళ్ళీ స్పెషల్ బయాలజీకి నేను రాలేను. ఆదివారం అన్నా రారంటే నేను రాలేను. ఉదయం మాకు మీటింగ్ ఉంటుంది, మధ్యాహ్నం మీటింగ్ ఉంటుంది, కాన్ఫరెన్స్ ఉంటుంది, నేను మోటివేషనల్ స్పీకర్ని, ఆదివారం నేను రాలేను. దావీదు రాజు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. దానియేలు ప్రధానమంత్రి ప్రతి 3 పూటలు ప్రార్థన చేసేవాడు. నీకంత బిజీనా? దేవుడికి సమయం లేని బిజీ మనకొద్దు. ఆదివారం 2 గంటలు దేవునికి ఇవ్వలేని బిజీ మనకొద్దు. 100 గంటల్లో 10 గంటలు ఇవ్వలేని బిజీ మనకొద్దు. ఒకరోజు సెలవు పెట్టుకుంటావు మీ అమ్మాయి పెళ్లి కోసం, 10 గంటల కోసం నువ్వు సెలవు పెట్టనరా దేవుని దగ్గరికి. మిమ్మల్ని సెలవు పెట్టమన్నట్లా